హాయండి. రాగుల ధాన్యపు రాణి, శక్తినిచ్చే ఆరోగ్యపు మణి, వేడి నీటిలో కలిసి మెరిసే రాగితోపని రుచిని పెంచే బెల్లం ఆలుకుల సుగంధం, శరీరానికిచ్చే మంచి బలం, ప్రతిరోజు సేవించగా ఆరోగ్యమే నీ సొంతం. ఈ రాగి తోపని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. అందులో నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేను ముందుగా చెప్పింది స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగా నీళ్లు మరిగాక ఈ రాగి పిండిని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకన్నా. ఇది ఎంతో బలం చేస్తుంది, తింటే నడుము కూడా బాగా పనిచేస్తుంది. ఈ రాగి తోప ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఫస్ట్ టైం చేసినా బాగానే వచ్చింది. చూడండి, ఇలా ఉండలు లేకన్నా బాగా కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రాగులు ఉపయోగాలు ఇంకా అన్నీ చెప్తాను. ఇదిగోండి, ఇలా కలుపుకుంటూ ఉండలు లేకన్నా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఉండలు లేకన్నా మంచిగా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ తోపని అందులో వేసి ఉండలుగా చేసుకోవాలి. ఈ రాగి పిండి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మాదైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. నెయ్యి వేసాం కదా, అది కూడా బెల్లంతో చేసాము. ఎంత హెల్దీగా ఫుడ్ ఇది. రోజు ఒకసారైనా తీసుకుంటే చాలా మంచిది. చాలా బాగుంది. ఈ రోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.